ఇక పశ్చిమాసియా యుద్ధంతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతున్న అమెరికాకు ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉందా? అవును, నిపుణులు ఇదే హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఇప్పుడు సిసాడా అనే కొత్త వైరస్ కలకలం రేపుతోంది. కోవిడ్ వేరియంట్ లాంటి లక్షణాలతో ఈ వైరస్ ఇప్పటికే 25 రాష్ట్రాలకు పైగా వ్యాపించినట్లు సమాచారం. వందల ఏళ్ల క్రితం భూమి కింద దాగి ఉన్న వైరస్ ఇప్పుడు బయటపడిందా? దీని తీవ్రత ఎంత? యుద్ధ మేఘాల మధ్య అమెరికాలో మరో భయంకరమైన వైరస్ జ్వాలలు మొదలయ్యాయి. ఒకవైపు ఇరాన్తో యుద్ధం, మరోవైపు దేశవ్యాప్తంగా నోకింగ్స్ నిరసనలతో అట్టుడుకుతున్న అమెరికాను ఇప్పుడు సిసాడా వైరస్ వణికిస్తోంది. ఇది కోవిడ్ వేరియంట్ అని, దీనికి B.3.2 అని పేరు పెట్టినట్లు నిపుణులు చెబుతున్నారు. వందల ఏళ్ల క్రితం భూమి కింద దాగి ఉన్న క్రిముల నుంచి ఈ వైరస్ సోకుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ అంశం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ముఖ్యంగా సిసాడా కీటకాలు భూమి కింద నుండి బయటకు వచ్చిన సమయంలోనే ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇక నీటి నమూనాలను, మురుగునీటి వ్యవస్థలను పరీక్షించగా ఈ వైరస్ ఉనికి బయటపడింది. ఇప్పటికే అమెరికాలోని 25 రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదవుతున్నాయి. కేవలం అమెరికా మాత్రమే కాదు, జపాన్, కెన్యా, జర్మనీ, నెదర్లాండ్ సహా సుమారు 20 దేశాల్లో ఈ వైరస్ ఉన్నట్లు WHO గుర్తించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని వెల్లడించారు అధికారులు. ఇది ఎంతటి ప్రమాదకరమో, దీనివల్ల మరణాల రేటు ఎలా ఉందో అంచనా వేస్తున్నామని తెలిపారు. ఇక ఈ వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించి రోగ నిరోధక శక్తిని పూర్తిగా హరిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైరస్ తీవ్రత ముదిరేదాకా దీన్ని గుర్తించడం చాలా కష్టతరం అవుతుందంటూ ఆందోళన కలిగిస్తున్న విషయం కూడా ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. దీని లక్షణాలు కోవిడ్ను పోలి ఉన్నా మరికొన్ని కొత్త లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఒకవైపు యుద్ధం, మరోవైపు ఈ కొత్త మహమ్మారి రాక, దీంతో అమెరికాలో మళ్లీ లాక్డౌన్ పరిస్థితులు తలెత్తుతాయా అన్న భయాందోళనలు ప్రజల్లో నెలకొన్న పరిస్థితి. యుద్ధం తీవ్రమవుతున్న వేళ ఇలాంటి కొత్త వైరస్ బయటపడటం వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించింది. వైరస్ను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. వ్యాక్సిన్ల అభివృద్ధిపై కూడా పరిశోధనలు ముమ్మరం చేసింది. కానీ వైరస్ కొత్త వేరియంట్ కావడంతో వ్యాక్సిన్ తయారీకి సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా వైరస్ వ్యాప్తిని అరికట్టడం ఒక పెను సవాలే అని చెప్పాలి. యుద్ధం వల్ల ప్రజలు ఇప్పటికే ఆందోళన చెందుతుంటే ఈ కొత్త మహమ్మారి మరింత భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ పరిస్థితి అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ప్రపంచ దేశాలు కూడా ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇక హర్ముజ్ జలసంధిలో శత్రు నౌకలను టార్గెట్ చేసేలా ఇరాన్